సో డాక్ టైప్ తెలియాలంటే పైన డాక్ టైప్ HTML అని ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఈ HTML లోనే ఏదైనా లాంగ్వేజ్ నువ్వు వెళ్ళి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టచ్చు. అండ్ టైటిల్ ట్యాగ్ లో నువ్వు ఏది కావాలన్నా నువ్వు మెన్షన్ చేయొచ్చు. అండ్ స్టైల్ ట్యాగ్ ఇది ఇన్లైన్ స్టైల్, ఇది లోపల ఏదైనా ఎలిమెంట్ లోపల కానీ నువ్వు స్టైలింగ్ రాస్తే అది ఇన్లైన్. సో ఇన్లైన్ యూజ్ చేయాలంటే నువ్వు స్టైల్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలి కంపల్సరీగా. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఇన్లైన్ అంటారు. అండ్ ఎక్స్టర్నల్ స్టైలింగ్ అంటే ఇది. సెక్షనల్ స్టైలింగ్ అంటే యూ నీడ్ టు క్రియేట్ సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని నువ్వు ఆ HTML హెడ్ సెక్షన్ లో లోపల ఇలా ఇంక్లూడ్ చేయాలి. ఇలా ఇంక్లూడ్ చేస్తేనే ఈ ఫైల్ కి దీనికి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ టూ మధ్య ఈ CSS ఫైల్ దీంట్లో లోడ్ అవ్వాలి అంటే నువ్వు కంపల్సరీగా దాన్ని నువ్వు అటాచ్ చేయాలి. ఐ మీన్ లింక్ చేయాలి. లింక్ చేసిన తర్వాత డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో అప్పుడు నువ్వు ఎప్పుడైతే HTML ఫైల్ లోడ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ CSS ఫైల్ కూడా లోడ్ అయిపోతుంది బ్రౌజర్లో, అంతే. సో ఇప్పుడు నాకు ఇది ఒక పేరెంట్ కంటైనర్. ఓకే, ఇది ఒక పేరెంట్ లోపల నీకు ఒక చైల్డ్ ఉంది. ఆ చైల్డ్ ఏంది అంటే, పేరెంట్ అంటే ఏం లేదు, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఈ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ లోపల ఉన్నవన్నీ చైల్డ్ కింద మనం కన్సిడర్ చేస్తాం CSS లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బటన్ కదా, ఇప్పుడు యాంకర్ ట్యాగ్ href is equal to something and class is equal to యాంకర్ ట్యాగ్ ఏదో ఒకటి యాంకర్. సో దీన్ని మనం క్లోజ్ చేద్దాం. దీని లోపల క్లిక్ ఏదో ఒకటి కంటెంట్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పేరెంట్ కి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? 1 and 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు స్పెసిఫిక్ గా వీటికే నువ్వు మెన్షన్ చేయాలి అంటే స్పెసిఫిసిటీ అంటారు. నువ్వు డైరెక్ట్ గా ఈ లాగౌట్ తీసుకోపోయి నువ్వు డైరెక్ట్ గా కోడింగ్ ఇలా ఇవ్వచ్చు, డైరెక్ట్ గా కోడింగ్ ఇలా రాసేయచ్చు. కానీ నాకు ఇలా వద్దు, ఎందుకంటే నాకు ఆల్రెడీ పేరెంట్ ఉంది. ఈ పేరెంట్ కి ఈ చైల్డ్ కి రిలేషన్ పెట్టాలంటే వెరీ సింపుల్. సో ఇక్కడ నువ్వు కంటైనర్ అని పెడతావు. ఫస్ట్ కంటైనర్, తర్వాత డాట్ లాగౌట్ ఇలా పెట్టచ్చు. ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఇది పేరెంట్ కింద కన్సిడర్ అవుతుంది, ఇది చైల్డ్ కింద కన్సిడర్ అవుతుంది. నువ్వు కానీ కామా కానీ పెట్టామంటే ఇది సపరేట్, ఇది సపరేట్. సో కామా ఇలా సినారో ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML ట్యాగ్ కి ఒక 3-4 HTML ట్యాగ్స్ కి సేమ్ CSS రాయాలి, సేమ్ CSS, ఏం చేంజ్ లేదు. అప్పుడు నువ్వు సేమ్ CSS కాబట్టి నువ్వు జస్ట్ కామాతో వాటిని డివైడ్ చేసి చాలు. అండ్ నీ లోపల పెట్టిన కోడ్ అంతా, CSS కోడ్ అంతా దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది. ఇది కామా సెపరేటర్. అలానే ఇవన్నీ ఏంటంటే ఆపరేటర్స్, @ ఇలా కూడా ఇది పేరెంట్ కింద కన్సిడర్ చేస్తుంది, ఈ చైల్డ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఆపరేటర్ అలాంటిది. అండ్ ఇంకోటి ఉంది డిసెండెంట్ అని చెప్పి, ఇది కూడా అంతే. సో ఇవన్నీ ఏంటంటే CSS లో కొంచెం ఆపరేటర్స్ ఉన్నాయి, అవి పెద్దగా ఏం యూజ్ చేయంలే. కానీ ఈ పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఏంటి అంటే స్పెసిఫిటీ. అంటే నీకు పేరెంట్ ఉంది, పేరెంట్ లోపల చైల్డ్స్ ఉన్నాయి, నువ్వు దానికే వెళ్ళి మెన్షన్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. ఆర్ఎల్స్ నువ్వు డైరెక్ట్ గా ఒకే బటన్ ఉంది, నీ లోపల ఇంకో బటన్ ఏం లేదు. సో డైరెక్ట్ గా నువ్వు బటన్ ట్యాగ్ రాసేయచ్చు, నువ్వు మళ్ళీ లాగౌట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇది కంటైనర్ 2.1. సో దీని లోపల బటన్ ఉంది, దీని లోపల బటన్ ఉంది. కానీ నేను డైరెక్ట్గా బటన్ ట్యాగ్ అని ఇక్కడ ఇలా రాయిస్తే, బటన్ ట్యాగ్ అని చెప్పి ఇలా రాయిస్తే నాకు రెండింటికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది. నాకు అలా వద్దు, నాకు దీని సపరేట్ CSS రావాలి, దీనికి సపరేట్ CSS రావాలి. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఈ పేరెంట్ని యూజ్ చేయొచ్చు. ఈ పేరెంట్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే దీని ముందు ఇలా పెడతాం అంతే. ఇలా పేరెంట్ దాని ముందు పెడితే అప్పుడు ఈ కోడ్ ఎలా కన్సిడర్ అవుతుంది అంటే, ఓకే ఇది పేరెంట్, దీని లోపల చిల్డ్రన్ ఇది. సో అందుకని చెప్పి
దీని లోపల ఉన్న బటన్కే మనం రాసిన కోడ్ అప్లై అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా అవ్వాలి అంటే వెరీ సింపుల్. దీన్ని కాపీ చేసుకుంటాము, ఇలా పేస్ట్ చేసుకుంటాము అండ్ బటన్ ఇలా రాసుకుంటాం, అంతే. ఇదేమి అంటే స్పెసిఫిటీ అంటారు. స్పెసిఫిసిటీ అంటే ఖచ్చితంగా దానికే అప్లై అవ్వాలి అని చెప్పి దీని మీనింగ్. ఇలా అన్నా చేయొచ్చు, లేకపోతే బటన్ ఇంకో క్లాస్ అయినా రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇది ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, పేరెంట్ చైల్డ్. సో ఇప్పుడు నేను కంటైనర్ 1కి ఈ బటన్కి ఒక సిఎస్ఎస్ రాస్తాను, ఈ బటన్కి ఒక సిఎస్ఎస్ రాస్తాను చూడండి కావాల్సి ఉంటే. సో కంటైనర్ 1లో ఉన్న కంటైనర్లో ఉన్న చైల్డ్కి రాస్తాను. అంటే కంటైనర్ అంటే దీని లోపల ఉన్న బటన్కి నేను సమ్ కోడ్ అప్లై చేయాలి. సో అప్లై చేస్తాను. సో లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్. కలర్ అప్లికబుల్ అంటే కలర్ అనేది దేనికి అప్లై అవుతుంది అంటే టెక్స్ట్ ఒకటే అప్లై అవుతుంది. సో ఈ బటన్ ట్యాగ్ మీద ఏం రాసాం మనం? బటన్ ట్యాగ్ మీద లాగౌట్ రాసాం. సో ఈ లాగౌట్కి మనం కలర్ అనేది అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే దేనికి అప్లై అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ బటన్కి అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీనికి ఒకటి రాసుకున్నాను. డిస్ప్లే కాదు, బ్యాక్గ్రౌండ్ అంటే అది బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నా పెట్టుకోవచ్చు, కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా మెన్షన్ చేయొచ్చు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ అని చాలా ఉన్నాయి. రిపీట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ అనేది చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్క్రీన్ లో నాకు ఇమేజ్ వచ్చేది వెరీ చిన్నది, అంటే ఒక 20% ఒకటే స్క్రీన్ సైజ్ ఉంది. అది ఆ ఇమేజ్ ను రెండర్ చేస్తే ఆ స్క్రీన్ మొత్తం నీకు ఇమేజ్ రిపీట్ అయిపోయి ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఇమేజ్, ఫుల్ స్క్రీన్ ఆక్యుపై అవుతుంది. అలాంటప్పుడు నువ్వేం పెడతావు అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ నన్ను పెడతావు. సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఓన్లీ అక్కడ ఒకటే ఇమేజ్ వస్తుంది, మిగతా అన్ని దగ్గరలో ఇమేజ్ రాదు. ఇవన్నీ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఏమీ అవసరం లేదు, జస్ట్ మనకి బేసిక్ తెలిసే చాలు. ప్రజెంట్ బ్రౌన్ అండ్ దీనికి ఏం పెడతామంటే సో ఈ కంటైనర్లో ఉన్న బటన్ ట్యాగ్కి నేనేం ఇచ్చాను? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, కలర్ వైట్ ఇచ్చాను. దీనికి ఏమి ఇచ్చాను? కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ బటన్ ట్యాగ్ రాస్తాను. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 నేను తీసేసి రెండు కంటైనర్లు క్రాస్ చేసాం కాదు, ఇదేంది మళ్ళీ బటన్ ట్యాగ్ ఊరినే అంటే మీకు డిఫరెన్స్ అర్థం అని రాస్తున్నా. సరే, నేను జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నా అంతే. సో ఇప్పుడు నేను ఈ బటన్ ట్యాగ్ రాసి నాకు రెండింటికి అప్లై అవుతుంది, రెండింటికి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, తర్వాత పేరెంట్ చైల్డ్ రిలేషన్ చెప్తా. రివీలింగ్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఇది చూసారా బటన్? ఇప్పుడు ఏమొచ్చింది? బటన్ కి సంథింగ్ ఏదో కలర్, బ్యాక్గ్రౌండ్ రెడ్, బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఆల్రెడీ నాకు అర్థమైంది. ఈ బటన్కి నాకు తెలిసి ఇంకొక కింద రాసుకుంటాం, రెడ్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ కలర్. చూసారా ఇప్పుడు ఏమొచ్చింది? సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదో వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏంటంటే 2 బటన్స్
2 బటన్స్‌కే వస్తాయి కదా! 2 బటన్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? ఒక్క నిమిషం ఉండు బ్రో. మొత్తం కోడ్ తీసేస్తాయి. ఇప్పుడు చూసారా సేమ్ లాగౌట్ బటన్‌కి ఇప్పుడు నాకు సేమ్ సీస్ అప్లై అయింది. నాకు సేమ్ సీసెస్ వద్దు. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ఇలా నువ్వు పేరెంట్స్ రిలేషన్‌షిప్ రాసుకోవచ్చు. ఇలా పేరెంట్స్ రిలేషన్‌షిప్ రాసుకొని, నువ్వు ఈ కోడ్ తీసేద్దాం ఫస్ట్. ఎందుకంటే కన్‌ఫ్యూషన్‌గా ఉంది. సో, ఈ కోడ్ తీసేస్తే, ఇప్పుడు దీనికొక క్లాస్ వస్తుంది. దీనికొకటి వస్తుంది. చూసారా? ఇదెందుకు అంటే, బికాస్ ఆఫ్ దిస్ పేరెంట్. ఈ పేరెంట్ వల్లనే ఈ పేరెంట్ లోపల ఉన్న చైల్డ్ బటన్. సో, నాకు ఇది కావాలి అని చెప్పాను. అండ్ ఈ ఈ పేరెంట్ లోపల ఉన్న బటన్‌కి నాకు ఇది కావాలని చెప్పాను. అంతే. సో, ఇదెందుకు అంటే, మన కోడ్‌లో మనం చాలా కేసెస్ కోడ్ రాస్తాం. చాలా అంటే మినిమమ్ ఒక ఎలిమెంట్స్ మనం ఒక మోర్ దెన్ ఒక 500 ఒక ఫైల్‌లో మోర్ దెన్ ఒక 200, 300 ట్యాగ్స్ రాస్తాం. సో, అలాంటప్పుడు నువ్వు స్పెసిఫిక్‌గా స్పెసిఫిక్‌గా ఆ పేరెంట్‌లో ఉన్న చిల్డ్రన్‌కి నువ్వు స్పెసిఫిక్‌గా సీసెస్ కోడ్ రాయాలి అంటే, నువ్వు ఇలా ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే, నువ్వు డైరెక్ట్‌గా బటన్ ట్యాగ్‌కి కోడ్ రాస్తే నువ్వు ఇలా కోడ్ గాని రాయేసి బటన్ ట్యాగ్‌కి నీ HTML పేజెస్‌లో ఉన్న బటన్ ట్యాగ్స్ అన్నిటికి నువ్వు రాసిన కోడ్ అప్లై అయిపోతుంది. అది అది మిస్టేక్. ఎందుకు అంటే రిక్వైర్మెంట్ పరంగా ఏంది అంటే ఒక్కొక్క బటన్‌కి ఒక్కొక్క స్టైల్స్ ఉంటాయి కంపల్సరీగా. సో, అందుకని చెప్పి నువ్వు పేరెంట్‌ని బేస్ చేసుకొని ఆ చైల్డ్‌కి నువ్వు సీసెస్ రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ బటన్‌కి డైరెక్ట్‌గా నువ్వు క్లాస్ రాసుకోవచ్చు. కానీ ఇలా ఎన్నని రాస్తారు? అంటే ఎన్నని రాస్తారు ఇలాగా. ఎన్నని రాస్తారు. ఇక్కడొక క్లాసు ఇదంతా ఏందంటే కోడ్ ఎక్కువైపోతుంది. ఇదొక క్లాసు. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 20 బటన్స్‌కి 20 క్లాసెస్ రాయాలి. సో, మళ్ళీ నువ్వేం చేయాలంటే ఇక్కడ కోడ్ మొత్తం 20కి మళ్ళీ నువ్వు ఇక్కడ అంతా బటన్ అని చెప్పి రాసుకుంటా పోవాలి. సో, అలా ఎందుకు అని చెప్పి కోడ్ కొంచెం తగ్గించడానికి మనం ఇలా పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్‌ని మనం ఇలా చేయొచ్చు. సో, పేరెంట్‌ని బేస్ చేసుకొని మనం చైల్డ్‌కి చేయొచ్చు. అలానే ఇప్పుడు కూడా యాంకర్ ట్యాగ్. ఇది కూడా ఒక చైల్డే కదా కంటైనర్‌కి. సో, సింపుల్‌గా నువ్వు ఇక్కడ కామా పెట్టి పెట్టేయొచ్చు అంతే. సో, కామా పెట్టి పెట్టేస్తే చాలు. సో, ఇప్పుడు ఏందంటే ఈ యాంకర్ ట్యాగ్‌కి అండ్ ఈ బటన్ ట్యాగ్‌కి సేమ్ సీసెస్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ 2 చిల్డ్రన్. దీనికి. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసి చూపిస్తాను. చూసారా? ఇదెందుకు అంటే కోడ్ ఎక్కువ ఉండకూడకుండా. అంటే నువ్వు ఎంత కోడ్ రాస్తే నీకంత కన్‌ఫ్యూజన్. సో, కోడ్ కొంచెం లిమిటెడ్‌గా రాయాలి. అంటే కోడ్ ఏందంటే ఒక 100 HTML ట్యాగ్స్ ఉంటే నువ్వు మినిమమ్ ఒక 60 లైన్స్‌లోనే నువ్వు సీఎస్ఎస్ కంప్లీట్ చేయాలి. సో, ఇది బేసిక్‌గా ఎందుకు అంటే చూసేవాడికి లేకపోతే నీ నీ టీఎల్‌ఓ లేకపోతే ఎవరైనా నీ కోడ్ చూస్తే ఓకే. ఈడుకు కొంచెం బాగా కోడింగ్ చేస్తున్నాడు అని ఇంప్రెషన్ వస్తుంది ఫస్ట్ థింగ్. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. పేరెంట్స్ రిలేషన్‌షిప్ పెట్టుకొని ఇలా కూడా మనం కోడ్‌ని రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ నువ్వు డైరెక్ట్‌గా నాకిలా వద్దు. నేను బటన్‌కే రాసుకుంటానంటే ఓకే ఫైన్. బటన్‌కి డైరెక్ట్‌గా ఇక్కడ క్లాస్ రాసుకొని లాగౌట్ log1 ఏదో ఒకటి సంథింగ్ యువర్ విష్. log1. సో, కానీ క్లాసెస్ నేమ్స్ మటుకు మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ లాగౌట్ బటన్ కదా! నువ్వు ఇక్కడ లాగిన్ పెడితే చూసేవాళ్ళు నవ్వుతారు. ఈడేంది లాగౌట్ బటన్ పెట్టి ఈడేంది క్లాస్ లాగిన్ రాసాడంటే అది మీనింగ్‌లెస్. సో, అందుకని చెప్పి లాగౌట్‌కి రిలేటెడ్ సంబంధించిన మనం క్లాసే ఇవ్వాలి. లాగౌట్ అంటే లాగౌట్. సో, నేను log1 ఆర్ ఎల్స్ లాగౌట్ హైఫెన్ బటన్.
బ్యూటీ బట్ ఎలా రాసుకోవచ్చు. కానీ మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే చూసేవాడికి అర్థం అవ్వాలి. ఈ క్లాస్‌ని చూడంగానే అర్థం అయిపోవాలి. ఓకే. ఇది లాగౌట్ సంబంధించిన క్లాస్ అని చెప్పి అర్థం అయిపోవాలి వాడికి. మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వడం మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. సీఎస్ఎస్‌లో గానీ, ఎక్కడైనా సరే మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్ థింగ్ ఏందంటే క్యామెల్ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 వర్డ్స్ ఉంటాయి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ షీట్. స్టైల్. సో ఇది ఒక పేరు. స్టైల్ షీట్ అనేది ఇంకో పేరు. అంటే షీట్ అనేది ఇంకో పేరు. సో స్టార్టింగ్ వర్డ్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. సెకండ్ వర్డ్ ఏదైనా సరే దట్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. సో ఇది బేసిక్‌గా యాంగ్లర్‌లో ఇది చాలా దగ్గరలో 100% ఇదే మనం యూజ్ చేస్తాం. ఏంది అంటే క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే మన క్యామెల్‌కి మనం క్యామెల్ చూస్తే ఎలా ఉంటది? ఫస్ట్ దానికి కొంచెం చిన్నగా ఉంటుంది. దాని వీపు మీద ఎలా ఉంటుంది? ఫస్ట్ చిన్నగా ఉంటుంది. సెకండ్ పెద్దదిగా ఉంటుంది. రైట్? సో అలానే ఇక్కడ గూడా. ఫస్ట్‌ది లెటర్ చిన్నది. సెకండ్ లెటర్ క్యాపిటల్. అందుకే దీని పేరు ఏమొచ్చిందంటే క్యామెల్ కేస్ అని వచ్చింది. ఓకేనా? క్యామెల్ కేస్. క్యామెల్‌ని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళు ఇలా చెప్పారు. సో ఇక్కడ కూడా చూసారంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ సి ఈజ్ స్మాల్ అండ్ సెకండ్ వర్డ్ ఆఫ్ సి ఈజ్ క్యాపిటల్. సో ఇది ఏంటంటే క్యామెల్ కేస్. మనం ఇది ఎంత ఫాలో అయితే అంత మంచిది. ఎందుకు అంటే ఇది ఫాలో అవ్వాలా, కంపల్సరీగా ఫాలో అవ్వాలంటే లేదు. కానీ కోడ్ క్వాలిటీకి అండ్ నీ కోడ్ చూసేవాడు, ఓకే, ఎవడన్నా కోడ్ రివ్యూ చేసేవాడు, ఓకే, వీడు కొంచెం కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడు అనే ఇంప్రెషన్ మీకు రావాలి అంటే కంపల్సరీగా క్యామెల్ కేస్‌ని మనం ఫాలో అవ్వాలి. క్యామెల్ కేస్. అండ్ క్లాసెస్‌లో అయితే మనం నువ్వు ఏదైనా ఒక సీఎస్ఎస్ క్లాస్ రాసేటప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఇలానే ఇవ్వచ్చు క్లాస్ అని చెప్పి. కానీ ఇంకా నువ్వు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి అంటే నువ్వు ఇలా పెట్టకూడదు. లాగిన్ ఇలా పెట్టకూడదు. ఎందుకు అంటే ఇది ఇలానే పెట్టొచ్చు. కానీ ఇలా పెడితే మీనింగ్‌లెస్. సో నువ్వు హైఫన్ అని చెప్పి బటన్ ఇలానే ఇవ్వచ్చు. సో క్లాసెస్‌లో ఎప్పుడు కూడా క్యామెల్ కేస్ రాయకూడదు. క్లాసెస్‌లో మటుకు ఓన్లీ హైఫన్ యూజ్ చేయాలి. డివైడ్ చేయడానికి హైఫన్ యూజ్ చేయాలి. హైఫన్. సో ఇవన్నీ ఏంటంటే కోడింగ్ స్టాండర్డ్స్ గురించి నేను చెప్తున్నా. సో ఇలా రాయకూడదు అంటే రాయొచ్చు. కానీ నీ కోడ్‌ని వేరే వాళ్ళు చూస్తే వీడికి వచ్చు, సంథింగ్ ఏదో వచ్చు, వీడు కొంచెం కోడ్ క్వాలిటీ కొంచెం మెయింటైన్ చేస్తున్నాడు అని నువ్వు ఆ ఇంప్రెషన్ నీకు రావాలంటే నువ్వు ఇవన్నీ ఫాలో అవ్వాలి. క్యామెల్ కేస్ ఒకటి అండ్ ఇలా మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. మీనింగ్‌ఫుల్ నేమ్స్ కంపల్సరీ ఇవ్వాలి. నేను స్టార్టింగ్‌లో క్లాస్‌లో పెట్టి ఏదో ఒకటి రాసేది. స్టార్టింగ్‌లో ఫస్ట్ 1-2 ఇయర్స్‌లో క్లాస్ అని పెట్టి నాకు ఇష్టం వచ్చింది రాజేషు సంథింగ్ ఏదేదో పెట్టేసేది. డి లేకపోతే ఆర్ఆర్ఆర్ఆర్ ఇలా పెట్టేసేది. వాళ్ళు ఏమంటారంటే దీని మీనింగ్ ఏంది అంటారు. నేను ఏం చెప్తానంటే నేను ఒక లాగౌట్‌కి నేను ఇలా రాయేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అంటారు వాళ్ళు మా టీఎల్ గాని ఎవరో ఒకటి. చూసే వాళ్ళకి నువ్వు రాసిన కోడ్ అర్థం అవ్వాలి అని చెప్పినప్పుడు సో ఈ లాగౌట్ అనే బటన్‌కి నువ్వు మీనింగ్‌ఫుల్ నేమ్ ఇవ్వాలి అంటారు. సో అప్పటి నుంచి నేను చేంజ్ చేశాను. సో మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను లాగౌట్ హైఫెన్ ఆ రోజు బటన్ నీ ఇష్టం. కానీ మీనింగ్‌ఫుల్ నేమ్స్ అని చెప్పి మీరు ఒక 10 ఒక 20 వర్డ్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టినా సరిపోతుంది. లాగౌట్ లాగ్ 1 లేకపోతే లాగ్ 1 ఇలానా పెట్టొచ్చు. ఎలానా పెట్టొచ్చు. కానీ కొంచెం స్వీట్ అండ్ షార్ట్‌గా పెట్టాలి అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను లాగౌట్ అని పెట్టాను. సో ఇలా కూడా మీరు కోడ్ రాయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్పెసిఫిక్‌గా ఆ ట్యాగ్స్‌కి అప్లై చేయని చెప్పి విత్ పేరెంట్. ఓకే. అండ్ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ కంటైనర్‌కి నేను సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ బార్డర్ రేడియస్ బార్డర్ కలర్ అనేది అప్లై చేస్తాను. సో ఈ కంటైనర్ క్లాస్ తీసుకుంటాను. ఈ కంటైనర్ క్లాస్‌కి
సో ఇవన్నీ ఏంటంటే బార్డర్ సంబంధించి చెప్తున్నా ఇప్పుడు. బార్డర్ రేడియస్ like 50% and border pix solid red. Button div container width ఒక్క నిమిషం బ్రో, ఒక్క నిమిషం. డివిజన్ ట్యాగ్ ఫుల్ ఫామ్ ఏంది? హలో, ఓకే నేను చెప్పేసాను. హలో, డివ్ ఫుల్ ఫామ్ ఏంది బ్రో? డివ్ ఒక మీనింగ్ ఏంది? హలో బ్రో, డివ్ ఒక ఫుల్ ఫామ్ ఏంది? డివ్ ఒక ఫుల్ ఫామ్. డివ్ ఒక ఫుల్ ఫామ్ ఏంది అంటున్నా. డివిజన్ అంటే ఫుల్ ఫామ్ ఏంది అంటున్నా. డివిజన్ బ్రో, తెలియదు బ్రో. డివ్ అంటే అదే బ్రో, డివ్ అంటే అదే డివిజన్ ట్యాగ్. డివ్ అంటే డివిజన్ ట్యాగ్. డివ్ అంటే డివిజన్ ట్యాగ్ బ్రో. క్లాస్ అవుటర్టివ్ అని రాశాను కదా, క్లాస్ అవుటర్టివ్ రాశాను, ఇక్కడ అదే పెట్టాను కొత్త. నేను ఇక్కడ ఓ వేరే రకంగా పడుతుంది. ఓకే, ఇప్పుడు వస్తుంది మీనింగ్. అంటే మీరు ఏదైనా రాసినా కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ స్పెల్లింగ్ కూడా చూసుకోవాలి. అవుటర్ టిప్ అని పెట్టాను కానీ ఎందుకు అప్లై అవ్వట్లేదు దేనికి. ఓకే, ఇక్కడ ఏదో రాశాను అంటున్నా, ఓ ఏదో పడింది డిఫరెంట్గా. చెప్పడం మిస్టేక్ ఏం చేశాను, నేను అవుటర్ టిప్ అని రాశాను. అవుటర్ టిప్ రాసుకొని ఈ అవుటర్ టిప్కి నేను సంథింగ్ ఏదో రాశాను, బార్డర్ రేడియస్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ రాశాను, కానీ స్టిల్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు బ్రో, ఎందుకు వర్క్ కావడం లేదు బ్రో? బికాస్ ఇక్కడ సెమీకోలన్ బదులు కొలన్ పెట్టాను. ఓకే,
సో ఇప్పుడు బార్డర్ రేడియస్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసి నేను చూపిస్తా. సో బార్డర్ రేడియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు బటన్స్ ఆర్ఎల్స్ నీకు డివిజన్ ట్యాగ్ కార్నర్స్ కొంచెం కర్వ్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్స్ లో ఉన్న ఇలా కార్నర్స్ నాకు కర్వ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ కి దీనికి చూసారంటే ఇది స్ట్రైట్ గా ఉన్నది అంటే స్క్వేర్స్ షార్ప్ గా ఉన్నాయి ఎడ్జెస్. నాకు అలా వద్దు. ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బటన్ ఇచ్చి ఈ బటన్ డిజైన్ చేయమంటే వాళ్ళు కంపల్సరీగా బార్డర్ రేడియస్ సంథింగ్ మెన్షన్ చేస్తారు కంపల్సరీగా. ఎందుకు అంటే అప్పుడు కూడా షార్ప్ ఎడ్జెస్ ని ఎవడు లైక్ చేయడు అంటే లుక్ అండ్ ఫీల్ కొంచెం బాగుంటుంది. సో అందుకని చెప్పి వాడు బార్డర్ రేడియస్ కొంచెం తగ్గిస్తాడు. ఇప్పుడు నేను బార్డర్ రేడియస్ 50 పెట్టాను కదా. సో ఇప్పుడు నేను తగ్గిస్తా. నాకు ఇంత వద్దు అంటే ఇప్పుడు మరీ ఓవెల్ షేప్ లో ఉంది, నాకు అలా వద్దు. నాకు ఓన్లీ కొంచెం ఉంటే చాలు. సో ఇప్పుడు నేను తగ్గిస్తాను. తగ్గించాను. ఇప్పుడు చూసారంటే కొంచెం మారింది. అండ్ ఈ బ్రౌన్ కలర్స్ తో నేను కొంచెం ఏదో ఒకటి మారుస్తాను సంథింగ్ ఇలాగా. సో ఇక్కడ చూసారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టాను. ఇక్కడ చూసారంటే బార్డర్ ఏమొచ్చింది, రెడ్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ బేసిక్ గా ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి పర్టికులర్ ఏదైనా దానికి నువ్వు బార్డర్ అప్లై చేయాలి ఆర్ఎల్స్ బార్డర్ లేకపోతే బార్డర్ రేడియస్ మార్చాలి అన్నప్పుడు నువ్వు ఈ ఈ ఈ టూ ప్రాపర్టీస్ ని యూజ్ చేయాలి. బార్డర్ రేడియస్ అండ్ బార్డర్ స్టైల్ కూడా ఉంది. అంటే నాకు బార్డర్ స్టైల్ అంటే ఏంది? బార్డర్ మొత్తం రాలేదేం బ్రో రెడ్ కలర్ ఇక్కడ నేను అది బార్డర్ బ్యాక్గ్రౌండ్ అది బ్రౌన్ ఉంది కదా. కలర్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు నాకు అది రావాలి. బ్యాక్గ్రౌండ్ కాదు ఆ బ్రౌన్ పైన వరకే పైన లైన్ వరకే రెడ్ అట్ట కాదు. ఓకే ఓకే ఎడ్జెస్ స్క్వేర్ మొత్తం రావాలి కదా రెడ్. వస్తుంది బ్రో, వచ్చింది బ్రో, వచ్చింది. నాకు ఈ సైడ్ ఎడ్జెస్ పైన వరకు కింద కనిపించదు. నేను ఒక నిమిషం నేను చూపిస్తాను. చూసారా? సో అదే బ్రో అడిగాను. ఆ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ వల్ల అది కనిపించలా. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ బయటికి మార్చేసాను. సో అప్పుడు నీకు క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు మనకి బార్డర్ స్టైల్స్ లో కూడా ఉన్నాయి. డాష్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు బార్డర్ కొంచెం ఎలా అంటే డాట్స్ గా అలా కనిపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బార్డర్ స్టైల్ కూడా ఉంది మనకి. డాష్ అని చెప్పి, డాటెడ్ అని చెప్పి, డబుల్ అని చెప్పి, ఇవన్నీ ఏంటంటే స్టైల్స్. అంటే ఇలా కనిపించాలి, నాకు డాటెడ్ గా కావాలంటే ఇలా, డబుల్. ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ లో ఈ బార్డర్ స్టైల్ ఉన్న ప్రాపర్టీ ఇవి స్టైల్స్. ఓకే, డాష్ ఇవ్వచ్చు, అరల్స్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇది కూడా ఒక స్టైల్. ఇది ఒక ప్రాపర్టీ, అది ఇది ఒక వాల్యూ. బోర్డర్ స్టైల్ అని చెప్పి లేకపోతే అవుట్లైన్ అని చెప్పి, సో అవుట్లైన్ కలర్ ఏదైనా సరే. కానీ ఒకేసారి మీరు బార్డర్ అండ్ అవుట్లైన్ అని యూజ్ చేస్తే పని చేయదు. అంటే ఈ రెండు ఇచ్చేది సేమ్ వాల్యూ, సేమ్ థింగ్స్ ఇస్తాయి. సో నువ్వు అవుటర్ లైన్ యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు బార్డర్ యూజ్ చేసిన అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు చూసారంటే నేను బార్డర్ తీయంగానే నాకు ఇప్పుడు ఏమొచ్చింది, అవుటర్ లైన్ సీజ్ అప్లై అయింది. ఇదిగాని తీసేస్తే ఏం అప్లై కాదు, బార్డర్ స్టైల్ కూడా అప్లై కాదు. సో నువ్వు ఏం మైండ్లో పెట్టుకోవాలంటే నువ్వు బార్డర్ యూజ్ చేస్తున్నప్పుడు అవుటర్ లైన్ మటుకు నువ్వు యూజ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏదైనా ఒకటే యూజ్ చేయాలి. ఓకేనా? సో బార్డర్లో ఇంతకన్నా మనం ఏం పెద్దగా యూజ్ చేయం బార్డర్స్లో. అంటే మోస్ట్లీ ఏంటంటే బార్డర్ రేడియస్ ఎక్కువ యూజ్ చేస్తాము, బార్డర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. కంపల్సరీగా ఇవే ఎక్కువ. ప్రతి ఒక్క రియల్ టైమ్ అప్లికేషన్స్ లో మనం ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. బార్డర్ రేడియస్, బార్డర్ అండ్ బార్డర్ స్టైల్, ఇవి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను హైట్ ఎందుకు పెట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియట్లా అంటే అసలు ఆ డివి ఎలిమెంట్ అనేది తెలియట్లా అండ్ ఏం తెలియట్లా. ఇది కానీ తీసేస్తే అసలు నాకు అది ఉందో లేదో తెలియదు. నాకు రెండు తీసేస్తే అసలు ఉందో లేదో తెలియట్లా. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ లో నాకు ఏం రాలా, ఎంటీ వచ్చింది. సో ఇప్పుడు నేను ఎందుకంటే మన డివిజన్ ట్యాగ్ లో ఎటువంటి కోడ్ ఏం రాయాలా. ఇక్కడ మన డివిజన్ ట్యాగ్ లో ఎంటీ డివిజన్ ట్యాగ్, ఇది ఎంటీ డివిజన్ ట్యాగ్. దీని లోపల ఏదైనా బటన్ పెడితే సంథింగ్ ఏదైనా కోడ్ రాస్తే ఏదైనా ట్యాగ్స్ కానీ పాస్ చేస్తే అప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇది ఎండి డివిజన్ ట్యాగ్, ఎంటీ. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైట్ ఇచ్చుకున్నా కొంచెం. సో హైట్ ఇచ్చుకుంటే కొంచెం నాకు కనిపిస్తుంది అని ఫస్ట్ చెక్ చేశాను.
సో ఇచ్చాను, కానీ కూడా నాకు ఏం కనిపించలా. సో అప్పుడు నేనేం చేశాను, సింపుల్గా జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను, సమ్ బ్రౌన్ అని చెప్పి, అంతే. అప్పుడు నాకేం కనిపిస్తుంది, ఎందుకు అంటే హైట్గా ఇవ్వకపోతే దానికి తెలియదు. హైట్ అంటే ఇది ఎంటీ డివిజన్ ట్యాగ్ కదా, అంటే దీని లోపల మనకి ఎటువంటి కంటెంట్ లేదు, ఎంటీ డివిజన్ ట్యాగ్. ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఏదైనా సరే, నువ్వు ఒక సినారియో చెప్తున్నాను, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోడ్ ఇచ్చావు, కానీ ఒక కోడ్ రాసావు, కానీ నువ్వు నాకు కనిపించట్లేదు ఇవే మీద. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే డైరెక్ట్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేయి, ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ హైట్ ఇచ్చేసి వాళ్ళు, అందుకంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. హైట్ అరల్స్ విడ్త్ ఏదో ఒకటి, ఈ మూడిట్లో ఏదో ఒకటి, హైట్ విడ్త్ కాంబినేషన్ అరల్స్ హైట్ బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్లో ఏదో ఒకటి ఇవ్వు. అప్పుడు నువ్వు ఆ కోడ్ అసలు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఏదో ఒకటి హైట్ కాకపోయినా విత్ కాకపోయినా ఏదో ఒకటి యువర్ విష్. నువ్వు కోడ్ రాసావు కానీ అది కనిపించట్లే ఇవే మీద, అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి సమ్ హైట్ అనేది ఇచ్చేసాయి. అప్పుడు నీకు వస్తుందా లేదని చెప్పి నీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ కేస్ ఇన్ బికాస్ ఆఫ్ ఎంటీ ట్యాగ్. ఎంటీ ట్యాగ్ అంటే ఎటువంటి లోపల ఎటువంటి కంటెంట్ లేదు. సో ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ పాస్ చేస్తాను, అప్పుడు నువ్వు ఇది ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇది ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. నువ్వు ఏది ఈ హైట్ గీటు ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ కంటెంట్ లోపల ఆల్రెడీ ఉంది కాబట్టి, సమ్ కంటెంట్ ఉంది కాబట్టి. ఇక్కడ దీని లోపల బటన్ ట్యాగ్ చూసారా, అప్పుడు నీకు కనిపిస్తుంది, అట్లీస్ట్ కొంచెం మీకు కనిపిస్తుంది, ఓకే ఇది ఆల్రెడీ ఉంది అని చెప్పి, బటన్ ట్యాగ్ లోపల ఇది ఉంది అని చెప్పి నీకు అర్థమైంది. సో కంటెంట్ కానీ లేకపోతే మీరేం చేయలేరు. సో అందుకని చెప్పి డైరెక్ట్గా మీరు సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ హైట్ ఇచ్చేయండి, చాలా, అంతే, డన్. ఇప్పుడు హైట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తగ్గిపోయింది, అంటే అది ఉందో లేదో అర్థం కావట్లేదు. సో హైట్ ఇచ్చాను, వచ్చేసింది. ఇది కూడా మేము రియల్ టైంలో మేము ఎక్కువ యూస్ చేస్తాం. ఇలాగ రియల్ టైంలో ఏదన్నా నాకు కనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇలాగా ఇన్స్పెక్ట్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాను. సో వస్తుందా లేదని ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాను, అంతే. వస్తుంది అంటే ఒక ఫైన్ వస్తుంది, కానీ ఏదో మిస్టేక్ ఉందని చెప్పి నేను అక్కడికి వెళ్ళి నేను దాన్ని డీబగ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పేరెంట్ చైల్డ్ చెప్పాను, క్యామెల్ కేసెస్, కోడింగ్ స్టాండర్డ్స్, బాక్స్ మోడల్ అనేది ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఇది ఆల్రెడీ బాక్స్ మోడల్, కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్. హలో, చెప్పండి బ్రో, ఒకసారి చెప్పు మళ్ళీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇది ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు నేను ఈ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత నీకు ఒక చిన్న బాక్స్ మోడల్ కింద కనిపిస్తుంది, బాక్స్ మోడల్ అనేది. సో ఇది ఎందుకు అంటే ఈ బాక్స్ మోడల్ ప్రతి ఒక్క HTML ట్యాగ్ సమ్ బాక్స్ మోడల్ రూల్స్ ని ఫాలో అవుతుంది. బాక్స్ మోడల్ అంటే ఇట్ విల్ కమ్స్ అండర్ CSS. బాక్స్ మోడల్ లో CSS కింద పనిచేస్తుంది. అండ్ దీని డిజైన్ ఇది కనిపించే డిజైన్ లోనే, అంటే దీన్ని బేస్ చేసుకొని, ఈ డిజైన్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అనేది మనకి ఇవే మీద కనిపిస్తాయి. సో ఇది వాళ్ళు పెట్టిన కోడింగ్ స్టాండర్డ్స్, ఎవరు డెవలపర్, HTML డెవలపర్స్, CSS డెవలపర్స్ పెట్టిన కోడింగ్ స్టాండర్డ్స్ ఇవి. ఈ CSS మోడల్ బేస్ చేసుకొని నీకు ఆ ఎలిమెంట్ అనేది UI లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అంటే ఇది మనం చూసేది, వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ కంటెంట్. ఇక్కడ చూసారంటే ఇక్కడ నేను హార్న్ ఓవర్ చేయగానే మొత్తం అనేది నాకు కనిపించేస్తుంది, రైట్. అంటే నేను చూసేది, నేను ఇక్కడ జస్ట్ ఆరంభం పెట్టగానే మొత్తం వచ్చేసింది. అండ్ దీనిపైన ప్యాడింగ్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీద ప్యాడింగ్ ఇస్తాను, ప్యాడింగ్ 10 పిక్స్, దాని తర్వాత మార్జిన్ 10 పిక్స్. చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూసారంటే ఈ బాక్స్ మోడల్ కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, చూడండి.
సో ఇది మనకు కంటెంట్, దిస్ ఈస్ ద కంటెంట్ వాట్ వీఆర్ సీయింగ్. కానీ దానిపైన ప్యాడింగ్ ఇంకా ఎక్స్ట్రా ఉంది. సో ఇది ప్యాడింగ్ చూసారా, దీనిపైన బార్డర్ అండ్ దీనిపైన మార్జిన్ చూసారా, కనిపిస్తుందా బ్రో? ప్యాడింగ్ అంటే ఏం బ్రో? ప్యాడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఉండు బ్రో. మళ్ళీ జాయిన్ అవ్వ బ్రో, ఇప్పుడు అయిపోతుంది టైము. నేను ప్యాడింగ్, మార్జిన్, ఈ కంటెంట్, ఈ బాక్స్ మోడల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తా. మళ్ళీ ఒక జస్ట్ ఒక 50 సెకండ్స్ ఉంది అంతే, లెస్ దెన్ 1 minute. సో ఈ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాం.